అంటే 700 శ్లోకాన్ని ఆయన ఆపోసన పట్టినప్పుడు ఎంత పరాకాష్ఠ స్థితిలో ఉంటాడు ఆయన. అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఆయన 10 నిమిషాలలో నేను ఓకే చెప్పగానే ఆయన కళ్ళు చెమరుస్తూ నా దగ్గరికి వచ్చి దస్తితో తుడుచుకుంటూ, మాతాజీ గారు నేను 100 సార్లు చదివాను, కానీ అన్నీ నాకు తెలుసు, కానీ ఆత్మ అనుభవాన్ని నేను పొందలేదు. 10 సార్లు నాకు ఆత్మ తన్మయత్వ స్థితిలోకి వెళ్ళిపోయింది. 10 సార్లు ఆత్మ టచ్ అయిందండి ఈయనకి. 10 నిమిషాలలో 10 సార్లు చూసిండట ఆత్మ అనుభవాన్ని, ఆ దివ్యానందాన్ని, ఆ పరమానందాన్ని, ఆ సచ్చిదానందాన్ని. ఆ పరమానందాన్ని ఆయన అనుభవపూర్వకంగా అనుభూతి చెందిండు ఆయన 10 నిమిషాల ధ్యానంలో. అంటే ఆత్మ అనుభవం ఉంటేనే కదా, అనుభవమే జ్ఞానము. అనుభవపూర్వకంగా తెలుసుకున్నదే నిజమైన జ్ఞానం. మీరు ఖచ్చితంగా మా ఇంట్లో భోజనం చేయాలమ్మా అని ఆయన గారు అనడం జరిగింది. మేము ఒక్కళ్ళం కాదు, 8 మంది వచ్చాము. మేము వద్దులేండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, ఇప్పుడు టైం 1:10 అవుతుంది, లేట్ అయింది, మాకు పక్క గ్రామంలో వంట చేశారని చెప్పి మజ్జిగ కల్పించారు ఆయన గారు వాళ్ళ మేడం గారితో. అలా చూడండి, 100 సార్లు రాసినా కానీ ఆత్మ అనుభవం కాలే ఆయనకి. కానీ 10 నిమిషాల ధ్యానంలో, మరి ధ్యానం ఎంత గొప్పది. చక్కటి ధ్యానాన్ని గడియ రాసుకోవడం.